కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో రెల్లి దాని ఉపకులాల ప్రజలకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల దాని ఉపకులాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరంలోని లంక పట్టణంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. న్యాయం జరిగే వరకు అలుపులేని పోరాటం సాగించాలని నిర్ణయించారు. విజయనగరంలోని లంకాపట్నంలో ఆంధ్రప్రదేశ్ రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రెల్లి ఉపకులాలకు 5% రిజర్వేషన్ కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. నేటి వరకు అన్ని రాజకీయ పార్టీలు, అగ్రవర్ణాల పెద్దలు రెల్లి ఉపకులాలను మోసం చేశారని అన్నారు. రాజ్యాధికారంలో ఎటువంటి స్థానం కల్పించలేదని, ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు పొందడంలో రెల్లి ఉపకులాలు వెనుకబడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కమిటీ వేసి సమస్యలను తెలుసుకున్నారని, అభ్యంతరాలు తీసుకున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి కులగణన జరిపించి రెల్లి ఉపకులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా రెల్లి ఉపకులాల ప్రజలు ఉన్నారన్నారు. రెల్లి ఉపకులాల ప్రజలంతా తమ హక్కుల సాధనకు విజయవాడలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం నాయకులు సూరిపల్లి మోహన్ రావు, సోము మురళీమోహన్, అర్జి శివప్రసాద్, ఎర్రంశెట్టి రమణ, సోము పైడిరాజు, సంఘం ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. నా పేరు సోము మురళీమోహన్, విజయనగరం జిల్లా రెల్లి ఎస్సీ గ్రూపుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు. అయితే మా రెల్లి కులాలు అనేవారు మన రాష్ట్రం బైబిలికేషన్ అయిన తర్వాత 25 లక్షల పైబడి ఉన్నామయ్యా. మా రెల్లీలు ఏంటంటే హీనమైన వృత్తులు దేశంలో చేస్తుంటాము. ఎందుకంటే తోపుడు పళ్ళు వేస్తుంటాం, రిక్షాలు వేస్తుంటాం, పళ్ళుకాయలు అమ్ముకుంటాం. అడవుల్లో ఉన్న కొండల మీద పళ్ళుకాయలు అమ్ముకొని వచ్చి తెల్లవారుజాము నుండి రాత్రి 10-11 గంటల వరకు కేకలు వేసుకుంటూ దుమ్ముదుల్లోనే మేము అమ్ముకుంటాము. అంతేకాక వచ్చిన డబ్బులతో ఇంటి పోసన పిల్లలు చదివిస్తుంటాము. అంతేకాక రోడ్లు తుడుస్తుంటాము, మలమూత్రాలు తీస్తుంటాము, కాలువలో చెత్తలు చేతుల్లో తీస్తుంటాం. అంత హీనమైన వృత్తులు చేసినా సరే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క అట్టడుగున హీనమైన వెనకబడితనాన్ని కనబడలేదా అని మీ మీడియా మూలంగా ప్రశ్నిస్తున్నాము. అయ్యా, మాకు రాజీవ్ రంజన్ మిశ్రా వచ్చినప్పుడు కూడా మా యొక్క ర్యాలీలు చేసి మా యొక్క జనాభా అనేది 25 లక్షల పైబడి ఉన్నామయ్యా. మాకు మట్టుకు 1% 1998లో మాకు ఇచ్చారు. అది కూడా ఆడపిల్లలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పారు. మాల సోదరులకు 7 ఇచ్చారు, మాది సోదరులకు 6 ఇచ్చారు. ఆ విధంగా మాకు చేశారు. కాబట్టి మేము మా యొక్క భావితరాలు పిల్లలు మేము నష్టపోయామయ్యా. దయచేసి ప్రభుత్వాన్ని తెలియపరచండి అని చెప్తే రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ కమిషను ఏకాప్రయంతో ఆయన ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. కానీ రెల్లివాటి ఉపకులాల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆయన. అయితే మన ప్రభుత్వం కూడా 1998 అయినట్లుగా ఇప్పుడు కూడా 1% ఇచ్చారు. మన మాల సోదరులకి 7.5 ఇచ్చారు, మాది సోదరులకి 6.5 ఇచ్చారు, రెల్లి సోదరులు 1 ఇచ్చారు. అది కూడా లేడీస్కి అన్నారు. లేడీస్ లేకపోతే అది మాల సోదరులకి, మాది సోదరులకి వెళ్ళిపోవడం అని, మా సోదర అన్నలకు వెళ్ళిపోవడం అని చెప్పడం జరిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలోనే సమన్యాయం అనేది అందరికి సమానం అన్నారు. అట్టడుగులో ఉన్న వారికి ముందు రిజర్వేషన్ కల్పించమన్నారు. ఇది ఎక్కడయ్యా న్యాయం? ఈ ఎక్కడయ్యా ధర్మము? మేము అట్టడుగులో ఉండిపోయే ఉన్నాము. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా డివై చంద్రచూడ్ గారు కూడా ఏమన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ ఫలాలు అనేది మన ఎస్సీలోని అనగారని కురారు, అంటరాని వారు, అట్టడుగులు ఉన్నవారు, భాష ఉండి లిపి లేని వారు అని చెప్పడం జరిగింది. అయ్యా, అట్టడుగునున్నాం, అంటరాని వాళ్ళుగా ఉన్నాం, భాష ఉండి లిపి లేని వాళ్ళు రెల్లి వాటి ఉపకులాలు మేము ఉన్నామయ్యా. దయచేసి మన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము మా యొక్క వెనకబడితనాన్ని గుర్తించి మన భారతదేశ ప్రధానైన గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మేము అసెంబ్లీకి వెళ్ళాము. రెల్లి వాటి ఉపకులాలందరూ ప్రతి ఎమ్మెల్యేకి వెళ్ళి కలిసి మా యొక్క సాధక బాధలు, మా మెమరాండం, మా జాతి 25 లక్షల పై ఉన్నాం, మాకు 1% ఇవ్వడం వల్ల మా జాతి అంతరించిపోతుందని చెప్పడం జరిగింది. మినిస్టర్లు కలిసాము, మా మెమరాండం ఇచ్చాము, మా జాతి 1% ఇచ్చారయ్యా. 1998లో అదే ఇచ్చారు, 2025లో అది ఇచ్చారు. అంటే మా యొక్క ఓట్లు కావాలే తప్ప మా యోగశామ్యాలు కానీ, మా యొక్క సమస్యలు కానీ, మా వెనకబడితనాన్ని కానీ, మా రిజర్వేషన్ గురించి మీరు పట్టించుకోరా? అయ్యా, మేమందరూ ఓట్లు వేసామయ్యా. అందుకు మా యొక్క భావితరాల పిల్లలు జీవితాలు బాగుండాలంటే ఇస్తే 5% ఇవ్వండి, లేదంటే ఉమ్మడిగా ఉంటాము, ఒకే రిజర్వేషన్ ఇవ్వండి.
లేకపోతే ఏబీసీలుగా డివైడ్ చేయకండి, ఇస్తే వీళ్ళ 5% రిజర్వేషన్ ఇవ్వండి అని ఈ యొక్క మీడియా మూలకంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. మా రెల్లీకి 5% రిజర్వేషన్ కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. మరి ఉషా మెహ్రా కమిషన్, లోకర్ కమిషన్, రామచంద్ర కమిషన్, మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్లు వేసినప్పటికీ రెల్లీలకు సమన్యాయం జరగట్లేదు. మాదిగలకే వచ్చిన రిజర్వేషన్ ఫలాలంతా తీసుకుంటున్నారు కాబట్టి అది అన్యాయం. మాకు కూడా మేము 25 లక్షలు పైబడి ఉన్నటువంటి మాకు మా రెల్లీకి 5% కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఈ రోజుని అసెంబ్లీలో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ మాట్లాడలేదు. ఇది చాలా అన్యాయం. మేము ఒకటే చెప్తున్నాం, మాదిగలతో సమానం మేజర్ కులమైనటువంటి రెల్లి వాటి ఉపకులాలు 13 కులాలు ఉన్నాము, మాకు 5% ఇవ్వండి. మేము 1950 ప్రెసిడెంషియల్ ఆర్డర్ ప్రకారంగా ఈరోజు వరకు కూడా రెల్లీలకి ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ, ఎంపీ సీటు కానీ ఏది కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి. అంతా మాదిగలే దోచుకుంటున్నారు కాబట్టి దయచేసి గమనించి మాకు మాత్రం 5% ఇవ్వండి. ఒకటి ప్రకటించారు, ఆ ఒకటి ఇస్తే మా రెల్లి జాతి నాశనం అయిపోయినట్టే. మా వెనుకబాటుతనాన్ని గుర్తించి మాకు మాత్రం 5% మాకు కేటాయించాలి, లేకపోతే మాత్రం మరి అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి మేము తెలియజేయడం గట్రా జరుగుతుంది. విజయనగరంలో జరిగిన లంకాపట్నము రౌత్ వీధి అందు సోము మురళీమోహన్ గారు ఆధ్వర్యంలో రెల్లి వాటి ఉపకులాల తాలూకా పర్సంటేజ్ని గవర్నమెంట్ వారు పెంచమని, ఆ ఉద్దేశంతో మేము అడిగే విన్నపాలు కూడా పరిగణలో తీసుకోమని మన ముఖ్యమంత్రి వారు అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ వారిని మా విన్నపాలను మేము తెలియజేస్తున్నామండి. ఇప్పుడు 1% అనే ఈ రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చే దీనిపై 1% అని పేపర్లు వేసి ఉన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా గారు మాల ఎమ్మెల్యేలు, మాదిగ ఎమ్మెల్యేలు, మాల సంఘాలు, మాదిగ సంఘాలని చర్చించి ఈ నివేదిక ఇవ్వడం అయిందన్నారే తప్ప రెల్లి సంఘాలు, రెల్లి నాయకుల్ని సంప్రదించి మేము ఈ నివేదిక ఇచ్చామన్న ముక్క తెలియపరచలేదు. కాబట్టి మా ఉనికిని, మా వెనుకబడతానాన్ని, మా అంటరాంతాన్ని గుర్తించి మాకు పర్సంటేజ్ని పెంచమని కోరుతున్నాము. అదే కాకుండా తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయే తర్వాత అక్కడ లేని సంఖ్యాబలం మాకు ఎక్కువగా ఉంది. రెల్లి వాటి ఉపకులాలని దృష్టిలో పెట్టుకొని మా పర్సంటేజ్ పెంచమని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు కమిటీని వేశారు గవర్నమెంట్ వారు, 5 మంత్రివర్యులను వేశారు. అందులో సాంఘిక సంక్షేమ వర్యులైనటువంటి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి వారిని కూడా వేశారు. అనితా మేడం హోమ్ మినిస్టర్ గారిని వేశారు, తదితర వారిని వేశారు. వారిని కూడా మేము విన్నవించుకున్నది ఏమిటంటే, జిల్లాల్లోని డీడీ సాంఘిక సంక్షేమ డీడీ వారిని సందర్శించి అక్కడికి రెల్లి నాయకులు, రెల్లి సంఘాలను పిలిచి మా స్థితిగతులను అర్థం చేసుకొని మా ఉనికి తాలూకా పరిస్థితిని గవర్నమెంట్ తెలియపరిచి పర్సెంటేజ్ పెంచమని ఈ సభ మూలంగా కోరుకుంటున్నామని. నమస్తే, జై భీమ్, జై రెల్లి. మాకు గతంలో 1% ఇచ్చి అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా 1% ప్రకటించారు. కానీ ప్రకటించారు కానీ మా పోరాటం సాగిస్తాం. మా పర్సంటేజ్ పెంచుకోవడానికి మేము ఎంత దూరం వెళ్తాం. మేము ఆల్రెడీ మా సంఘాలందరితో మాట్లాడి సంఘాలని ఏకమయ్యేటట్టు చేసి విజయవాడలో ఓ మీటింగ్ పెట్టాలని చూస్తున్నాం. కంపల్సరీ మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఒకేలాగా ఇచ్చారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువ జనాభా రెల్లీలు ఉన్నారు కాబట్టి, వాటి ఉపకులాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ మాకు పెంచాలని కోరుకుంటూ మా యొక్క విన్నపాలు, మా యొక్క బాధలు, సాధకులు అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటాం త్వరలో అని మేము